ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ అయితే చాలా షార్ట్ గా తీసాను, ఎందుకంటే బయటికి వెళ్ళేది ఉండే ఫాస్ట్ గా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. వంట అయితే పప్పు చేశాను, మా అమ్మమ్మ వంకాయ కూడా చేసింది. ఎక్కడన్నా వెళ్ళాలంటే మన ఫస్ట్ గుర్తుకొచ్చే వంట పప్పు ఒక్కటే, ఎందుకంటే అదే ఫాస్ట్ గా అయిపోతుంది కదా. ఏముందండి, కుక్కర్ లో పెట్టడం, రుబ్బి పోసెట్టడం, అంతే కదా. అందుకోసమే ఇంకా పప్పులో వెళ్తాయి వేసే ఫ్లేవర్ బాగుంటది కదా అని దంచేసాను. నేను పప్పు చేస్తుంటే మా అమ్మ వంకాయ కూర చేసింది. వెళ్ళదు ఉంటాయి పనులు ఎంత ఫాస్ట్ గా ఎప్పుడెక్కాలన్నా ఊరితోనే ఉంటాయి, అదేంటో అర్థం కాదు. వెళ్ళదు ఉన్నప్పుడు అయితే నేను మా అమ్మమ్మ ఇద్దరం కలిసి పనులు చేసుకుంటాము, ఎందుకంటే నా ఒక్కదానికి అయితే ఫాస్ట్ గా తీరదు కదా. ఇది అయిపోయిన తర్వాత దేవుడికి పూజ అయితే చేశాను. దేవుని ఫోటోలు కింద ఉంటాయి కాబట్టి మా పిల్లలు మొత్తం పాడు చేశారనమాట. ఎంత పట్టినా ఆగరు, ఫొటోస్ అన్ని తీస్తారు. ఇంకా అందుకే చాలా రోజులు అయింది ఫిక్స్ అయినా. మీషోలో అవి స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టాను, ఫొటోస్ అయితే పైకి తగిలించాను కానీ ఇంకా కింద ఉంచే దీపాల గురించి ఏంటో అర్థం కాదు. వాళ్ళు ఎంతగానో కట్టాలో. పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం అన్ని కష్టమే, ఎందుకంటే వాళ్ళకి ఏది చూసి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తారు కదా. ఏది కనిపించినా ఆడుకునేది అనుకుంటారు, వాళ్ళకి తెలియక. కట్టేటప్పుడు మా అమ్మమ్మ గిన్నెలు తోమింది. మా అమ్మమ్మ అయితే నాకు బాగానే హెల్ప్ చేస్తుంది అనమాట. హెల్త్ బాగాలేకుంటే కూడా బాగానే చూసుకుంటది, ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టదు. తనకు వచ్చిన పని తను చేసుకుంటది, పిల్లల్ని కూడా చూస్తుంది బాగా. అన్ని తోమే వారికి నాకు గంటన్నర టైం పట్టింది. మా హస్బెండ్ అయితే ప్రొఫెషనల్ కెమెరామెన్ లాగా తీస్తున్నాడు నన్ను వీడియో. ఎప్పుడు రాడు, ఎట్లుండొచ్చు అడిగిన వెంటనే తీసాడు. నేనే షాక్ అయింది అనమాట. అంతగానం కొబ్బరి పీస్ పెట్టి రుద్దంగానే ఆ మాత్రం తెల్లగా అయింది అది ఒక్కటి. అట్లనే అన్ని రుద్దే వరకు నాకు తల ప్రాణం తోపు వచ్చింది. ఎందుకు ఇంత గలీజ్గా అయినాయి అంటే, నూనె పోసిన వెంటనే బాగా లీక్ అయిపోతుంది అనమాట. ఇంత టైట్ గా దీపం కింద ఫిక్స్ చేయని అనుకుంటది కదా, ఎంత ఫిక్స్ చేసినా లీక్ అయిపోతుంది. అందుకే అంత గలీజ్గా అవుతాయి, ఎప్పటికప్పుడు తీసినా కూడా అంతే దారుణంగా అవుతాయి. ఇవి టైల్స్ మొత్తం క్లీన్ చేసి దేవుని దీపం అయితే పెట్టేశాను. దేవుని ఫొటోస్ కింద ఉన్నప్పుడు ఫొటోస్ అంత సైజు నేను పసుపు అన్న గంధం అన్న రుస్తుంటే, అందుకే ఆ సైజ్ లో మొత్తం పసుపు ఉంది, అందుకే అదే తుడుస్తున్నాను. ఫాస్ట్ గా అయితే దేవుని పూజ కంప్లీట్ చేసుకున్నాను. బయటకు వెళ్ళడానికి టైం అవుతుంది కదా. ఇంకా పూలు మాత్రం మా తాత డైలీ తీసుకొస్తాడు, ఇంట్లో రోజు ఉంటాయి అన్నమాట. దేవుని పూజ చేశాక ఇంట్లో చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంటది. వాళ్ళు కూడా ఫొటోస్ లాగా పెట్టడానికి ట్రై చేస్తున్నా పైన టైల్స్ కి, కానీ అది బరువు పోస్తుందో మోయదో అని అర్థం అయితలేదు. మీషోలో అయితే చూసాను వాల్ స్టాండ్. ఇంట్లో పనులు అయిపోయాక బయటకి అయితే వెళ్ళిపోయాము. రెయిన్బో డ్రెస్సెస్ అంటాయి, షాప్ నాగర్ కర్నూల్లో ఉందండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. మీకు దగ్గరలో ఉంటే గానీ ఒకవేళ విజిట్ చేయండి, అడ్రస్ చెప్తాను. నాగర్ కర్నూల్ రోడ్ కి భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది షాప్. అయితే ఏ డ్రెస్ వేసినా అస్సలు ఏడవనే లేదు, ప్రతి డ్రెస్ వేపించుకుంది. ఫ్రాక్స్ కుచ్చుకుంటాయి కదా కొన్ని కొన్ని, అయినా కూడా అసలు చిట అయితే ఏం చేయలేదు. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. కలర్ కూడా పీచ్ కలర్ లో, కానీ నేను సైజు లేకుండా అనమాట, ఇప్పటి వరకే వస్తుంది. అంటే ముందు ముందు వచ్చేటట్టు కూడా తీసుకోవాలి కదా, కనీసం 5 months అన్నా రావాలి కదా. ఇంకా లేకపోతే తీసుకొని వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. కానీ చాలా బాగుంది, డ్రెస్ మాత్రం చాలా యూనిక్ గా అనిపించింది. కూడా అది కూర్చోడం లేదు, చాలా సాఫ్ట్ ఉంది. ఒక్కొక్కసారి అంతే కదా, నచ్చినవి అస్సలు దొరకవు, అందులో ఇది ఒక్కటి అనిపించింది. చాలా డాన్స్ చేపిస్తుంది పాపని, బిడ్డ ఏ డ్రెస్ వేసినా కూడా చాలా క్యూట్ గా అనిపిస్తుందని. అమ్మమ్మ తీసుకొచ్చే డ్రెస్ కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట, ఈ వైట్ కలర్ ది, కానీ బ్లూ కలర్ లో తీసుకున్నాము. అది కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం లైట్ గా కూర్చేటట్టు ఉంది, మెటల్ టైప్ లో. మా బాబు కూడా చాలా బాగున్నాయి. ఆ షర్ట్ వచ్చేసి ఎలాస్టిక్ లో వచ్చింది, ప్యాంట్ గానీ షర్ట్ గానీ. క్లాత్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ. కాస్ట్ కూడా మరి పెద్దగా ఏం అనిపించలేదు, బాగుంది. వాటి కూడా బాగుందా నాన్న అని చెప్తున్నాడు. షాప్ లో బట్టలు పిల్లలకి 16 years లోపు వాళ్ళకి ఉన్నాయి. బయట షాపింగ్ కోసం అనేస్తే వాటి షాపింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట మా అమ్మమ్మది. అందుకే తర్వాతకి మళ్ళా పాప కూడా 2 ఫ్రాక్లు తీసుకున్నాము. నార్మల్లీ మేము ఎక్కువ ఫ్రాక్స్ అంటే డైలీ వేర్ లాగా తీసుకోము, ఎందుకంటే అవి మా అమ్మ బాగా కుట్టుకొస్తుంది అనమాట. ఇంకా నార్మల్ గా ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళడానికి షర్ట్ టైప్, మిడ్డీ ఆ టైప్ లో అయితే తీసుకుంటాము. ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళడానికి కార్ దగ్గరికి వచ్చేసాము. వచ్చేటప్పుడు మధ్యలో మా హస్బెండ్ బిర్యానీ తీసుకుండే, అది క్లిప్ వీడియో తీయడం మర్చిపోయినా. మా మేడం హాయ్ చెప్తుంది కెమెరాకి. ఇంకా ఇంటికి వచ్చాక మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా అని చెప్పినా కదా, అవి ఓపెన్ చేస్తున్నా. ఇవి వాల్ స్టిక్కర్స్
బాగుంటాయి కదా అని మీషోలో తీసుకుంటే అస్సలు ఉండట్లేదండి. ఎందుకో అని పెయింట్ తో పాటు వచ్చేస్తుంది ఇక అస్సలు ఉండట్లేదు. లైట్ వెయిట్ ఫోటో ఫ్రేమ్స్ కూడా అది వెయిట్ పట్టలేకపోతుంది. వేస్ట్ అనిపించింది ప్రోడక్ట్ తీసుకొని. 150కి 30 పీసెస్ వచ్చినాయి. కానీ టైల్స్ కి అయితే ఓకే బెస్ట్, కానీ నార్మల్ గోడలకు అయితే అతుక్కోవట్లేదు, వేస్ట్. ఇంకా మా పాప బర్త్డే అని చెప్పేసి ఇంకా ఈ బర్త్డే సాష్ అయితే ఆర్డర్ పెట్టినా. అయితే అంతంతనే అనిపించింది. ఇదైతే పాపకి పెద్దగా అయిపోతుంది కానీ 2 కాంబోలో ఆర్డర్ పెట్టినా అనమాట. ఇంక ఉండాలి దానికోసం మీరు ఎందుకని రిటర్న్ పెట్టడం అట్లా ఎంచుకున్నా. ఫస్ట్ ఆర్డర్ పెట్టింది అది క్రోన్ మొత్తం డ్యామేజ్ అయ్యి వచ్చిండే, ఎక్స్చేంజ్ పెట్టింటి మళ్ళా. తర్వాత మంచిగా వచ్చింది. మా బాబు పైన కూర్చున్నాడు, వాడు ఎక్కడ పోతాడు అని వాడి దగ్గర అట్టుకుంటూనే కూర్చున్నా అనమాట. బాగా వచ్చింది క్రోన్ డ్యామేజ్ లేకుండా. ఫస్ట్ ఆర్డర్ పెట్టిందేమో ఆ స్టోన్స్ మొత్తం విరిగిపోయి వచ్చిండే, ఒక్కటి కూడా మంచిగా లేకుండా మొత్తం డ్యామేజ్ అయిపోయిండే. ఈసారి అయితే మంచిగానే వచ్చింది. నేను పెట్టుకొని చూస్తే మా బాబు, నేను పెట్టుకుని అంటే వచ్చి అమ్మ బాగాలేదు అని అన్నాడు. ఎందుకురా అంటే బాగాలేదు, అతితో బాగుంటది అంటే అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ చెల్లకి బాగుంటది అంట, నాకు బాగుండదంట. సరేలేరా అని చెప్పి తీసి పెట్టినా అనమాట. మళ్ళా వైప్స్ ఆర్డర్ పెట్టిన. వైప్స్ 6 ప్యాక్స్ వచ్చినాయి 379కి. ఇంకా అవైతే బాగానే ఉంటాయిలే, ఎప్పటి నుంచో ఆర్డర్ పెడుతున్నా. వాటి వల్ల చాలా యూజ్ ఉంది. వైప్స్ వల్ల ఇంట్లో ప్రతి ఒక్క పని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను, క్లీన్ చేస్తాను. ఎక్కడ మాత్రం బాగానే గుచ్చుకుపోయిందండి. ఓపెన్ చేస్తుంటే గుచ్చుకుపోయింది చూసి అమ్మ బాగుందమ్మా అంటున్నాడు. వాడికి అయితే నాకు దెబ్బ తాకి చాలా ఇష్టం అనుకుంటా, అస్సలు జాలు పడాడు. వైప్స్ వచ్చేసి నావెల్ బేబీ బే వెట్ వైప్స్ అంట, బాగానే ఉంటాయి. నేనైతే ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా. ఆల్కహాలిక్ యాక్చువల్లీ వైప్స్ నేను పాప కోసం కాదు, ఇంట్లో పనుల కోసం అని బుక్ చేసుకుంటా. బాగా యూజ్ అవుతాయి ఇవి. లేకుంటే చాలా ఇబ్బందిలాగా అనిపిస్తుంది, ఎందుకో ఎప్పటి నుంచో బాగా అలవాటు అయిపోయింది అనమాట. అందుకే ఆర్డర్ పెట్టినప్పుడల్లా ప్యాక్ ఆఫ్ 6 లేకపోతే ప్యాక్ ఆఫ్ 5 ఆర్డర్ పెడతా. ఇంకేదేనండి వాళ్ళకి బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.